ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖు ఈరోజు బుధవారం. ఈరోజుతో 25వ సంవత్సరం పూర్తయి ఆంగ్లమానం ప్రకారం 26వ సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇక మన సంప్రదాయంలో చెప్పినట్టయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు సంవత్సరము, దక్షిణాయనము, మరి దక్షిణాయనం హేమంత ఋతువు అంటే పుష్యమాసంలోకి వచ్చేటప్పటికి శుద్ధ ద్వాదశి రాత్రి 1 గంట వరకు ఉంది. కృత్తికా నక్షత్రం రాత్రి 11:34 వరకు ఉంది. వర్జం పగలు 12:20 నుంచి 1:54 వరకు వర్జం ఉంది. ఇక దుర్ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:20 వరకు దుర్ముహూర్తం ఉంది. వారం మంచిదే. బుధవారం సౌమ్యవాదులు ఉంటారు, కానీ తిథి మాత్రం ద్వాదశి అంత మంచిది కాదంటారు. కార్యక్రమాలకి ఏకాదశి మంచిదే కానీ ద్వాదశి మంచిది కాదంటారు. మళ్ళీ రేపు త్రయోదశి మంచిదని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏంటంటే ఈ బుధవారం రామచంద్రమూర్తికి గణపతికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు. అందువల్ల ఏంటంటే మరి గణపతి ఆరాధన చేసేవాళ్ళు కానీ ఈ ఉదయం స్నానం చేసిన తర్వాత ఇవాళ రామరక్షా స్తోత్రం చదువుకుంటే మంచిది. కాబట్టి దాని విషయంలో కూడా మరి రామచంద్రుడికి పూజ చేసుకోవటం, ఆ విధంగానే హనుమంతుడికి కూడా పూజ చేస్తే రామచంద్రమూర్తి సంతోషిస్తాడు, రామచంద్రమూర్తికి పూజ చేస్తే హనుమంతుడు సంతోషిస్తాడు. అది వాళ్ళిద్దరిది కూడా భక్తుడికి బాగా దేవుడికి ఉండే సంబంధం. కాబట్టి మనం రాముణ్ణి స్మరిస్తుంటే అక్కడొచ్చి హనుమంతు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి అంటారండి. ఆ రామనామ స్మరణ మనం చేస్తుంటే మనం హనుమాన్ని వేరే పిలవక్కర్లేదండి, ఆయన వేరే పూజ చేయక్కర్లే. ఈయనని ఎక్కడైతే మనం రామచంద్రుని స్మరిస్తామో ఏమి లేకపోతే కనీసం శ్రీరామ రామ తారక మంత్రం అండి. అది ఎంతో గొప్పదండి. మనసులో ఎక్కడో ఏదో చేయక్కర్లేదు, ఉపదేశాలు పొందక్కర్లేదు, మడిగట్టుకొని చేయక్కర్లేదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే. ఇది రామనామం గొప్పతనం అండి. సహస్రనామంతో ఈ సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం. మనం కష్టపడి విష్ణు సహస్రనామం ఒక అరగంట చదివితే ఎంత పుణ్యం వస్తుందో. 2 నిమిషాలు రామ 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 అని శ్రీరామ రామ రామేతి అంటే 3 సార్లు రామ అంటే 1000 విష్ణు సహస్రనామాలు చదివినటువంటి